హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్ప్రౌట్ ఫిక్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం పైథాన్ వేరియబుల్స్ గురించి మాట్లాడదాం. సో వేరియబుల్ ఆర్ కంటైనర్స్ ఫర్ స్టోరింగ్ డేటా వాల్యూస్. ఓకే, ఇంటర్ వాల్యూ యాజ్ అన్ ఆబ్జెక్ట్ కన్సిడర్ అవుతుంది ఇన్ పైథాన్ లో. పైథాన్ కన్సిడర్ వాల్యూ యాజ్ అన్ ఆబ్జెక్ట్. ఓకే, ఏదైనా ఆబ్జెక్ట్ వేరియబుల్, ఏదైనా వేరియబుల్ వాల్యూ ఉంటే వాల్యూ ఈజ్ నథింగ్ బట్ అక్కడ వేరియబుల్ అండ్ వాల్యూ ఈజ్ నథింగ్ బట్ 5 ఇయర్. ఓకే, వీఆర్ గివింగ్ a is equal to 5, right? A is nothing but variable name, 5 is nothing but value of variable. Okay, value of variable. సో వేరియబుల్ అనేది ఇక్కడ ఏమైనా నేమ్ తీసుకోవచ్చు. ఓకే, 5 అనేది మెమరీ అలొకేట్ అవుతుంది, అడ్రస్ లో సేవ్ అవుతుంది. లైక్ ఇక్కడ కింద ఇచ్చాను కనుక వేరియబుల్ వాల్యూ అనేది అడ్రస్ లో లొకేట్ అవుతుంది, సేవ్ అవుతుంది. సో అందుకే మనం పైథాన్ కన్సిడర్ వాల్యూ యాజ్ ఎన్ ఆబ్జెక్ట్ అని ఇస్తున్నాం ఇక్కడ. సో కమింగ్ టు జావా, వేరియబుల్ నేమ్ ఈజ్ కన్సిడర్ యాజ్ ఏ మెమరీ అలొకేటెడ్. వేరియబుల్ నేమ్ ఏంటి? ఇస్ ఏ వేరియబుల్ నేమ్, నేమ్ ఆఫ్ అడ్రస్. లైక్ ఓకే, వేరియబుల్ నేమ్ ని అడ్రస్ లాగా తీసుకుంటుంది జావా. కమింగ్ టు పైథాన్ వేరియబుల్ వాల్యూలో వేరియబుల్ వాల్యూ ఈజ్ కన్సిడర్ యాజ్ ఏ అడ్రస్. ఓకే, జావాలో నేమ్, కమింగ్ ఇన్ పైథాన్ వాల్యూ అన్నమాట. ఎగ్జాంపుల్, వేరియబుల్ నేమ్ ఇస్ నథింగ్ బట్ ఏ, వాల్యూ ఇస్ నథింగ్ బట్ 5 ఇయర్. ఓకే, సో దాని అడ్రస్ వచ్చేసి మనం వేరియబుల్లో ఇక్కడ స్టోర్ అవుతుంది. సో ఎగ్జాంపుల్ మేము జావాలో ఏ ఈక్వల్ టు 5, బి ఈక్వల్ టు 5 ఇచ్చామనుకోండి. సో సేమ్ అడ్రస్ అనేది డిఫరెంట్ స్టోర్ అవుతుంది. వాల్యూ ఏదైనా ఇచ్చినా సరే కానీ, వాల్యూ సేమ్ వాల్యూ ఇచ్చినా కానీ వేరియబుల్ చేంజ్ అయింది కనుక డిబి మాత్రం వేరే మెమరీ అలొకేట్ అవుతుంది. ఓకే, కమింగ్ టు ఇన్ పైథాన్ వేరియబుల్ నేమ్, వేరియబుల్ డిఫరెంట్ ఉండి వాల్యూ మాత్రం సేమ్ ఉంటే కనుక సేమ్ మెమరీలో అలొకేట్ అవుతుంది. ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తుంది కదా ఫ్రెండ్, ఇది. ఓకే, సో దీనివల్ల మనకి ఏంటంటే మెమరీ సేవ్ అవుతుంది, మనకి సేమ్ లొకేషన్ లో స్టోర్ అవుతుంది కనుక. ఓకే, సో దట్ ఈ. సో నా ఎగ్జాంపుల్ చూద్దాం. సో నేను ఇక్కడ test.py అని చెప్పి తీసుకున్నాను. సో ఇక్కడ నేను సమ్ ఎగ్జాంపుల్ వేరియబుల్ ఇస్తాను. సమ్ ఈక్వల్ టు 5. ఏ అనేది వేరియబుల్. ఓకే, 5 ఇస్ నథింగ్ బట్ వాల్యూ. ప్రింట్ ఏ ఏమవుతుంది, 5 వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ నేను బి ఈక్వల్ టు స్ట్రింగ్ ఇస్తాను, కార్. సో ఇప్పుడు ఏ ఈక్వల్ టు 5 అంటే ఏంటి? ఇంట్. బి ఈక్వల్ టు ఏంటి? కార్. అంటే ఇదేంటి? స్ట్రింగ్. సో ఇక్కడ ప్రింట్ బి, 5 కార్ వచ్చింది కదా. సో ఇక్కడ మనం ఒక ఎగ్జాంపుల్ చూద్దాం ఇప్పుడు వేరియబుల్ గురించి. ఏ ఈక్వల్ టు 5, ప్రింట్ 5 ప్రింట్ అయిపోయింది, రైట్? సో వేరియబుల్ నేమ్. సో ఇది నేమ్ అంటారు, ఇంట్ అంటాం కదా. ఓకే, నెక్స్ట్ ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. టైప్ ఆఫ్ స్ట్రింగ్. ఇప్పుడు స్ట్రింగ్ నుంచి సమ్ బి ఈక్వల్ టు స్ట్రింగ్ వాల్యూ ఇస్తున్నాను ఇక్కడ, కార్. ఓకే, ప్రింట్ బి, రన్ చేస్తున్నాను. సో ఫస్ట్ ఏంటి, మనం ఏ వేరియబుల్ ఏమి ఇచ్చాం? 5 ఇచ్చాం. ప్రింట్ ఏ 5 వచ్చింది. నెక్స్ట్ బి ఏంటి? స్ట్రింగ్ ఇచ్చాం, కార్. స్ట్రింగ్ వేరియబుల్ కెన్ బి డిక్లేర్ ఎదర్ బై యూజింగ్ సింగిల్ ఆర్ డబుల్ కోట్స్ ఆర్ ట్రిపుల్ కోట్స్ ఆల్సో. స్ట్రింగ్ వేరియబుల్ కెన్ బి ట్రిపుల్ కోట్స్. ఓకే, ఇక్కడ ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను. సో సింగిల్ కోట్స్ ఇస్తున్నాను, కార్ అని చెప్పేసి. నెక్స్ట్ బి ఈక్వల్ టు డబుల్ కోట్స్ ఇస్తున్నాను ఇక్కడ, బైక్. సి ఈక్వల్ టు ఇక్కడ ట్రిపుల్ కోట్స్ ఇస్తాను, రైట్? ట్రిపుల్ కోట్స్ వచ్చింది కదా. సో ఇక్కడ నేమ్. ఓకే, సో ఇక్కడ ప్రింట్, ఏం ప్రింట్ కావాలి? ఏ. అండ్ ప్రింట్ బి, ప్రింట్ సి. ఓకే, రన్ చేసి చూద్దాం. ఇది కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్? ఓకే ఫ్రెండ్స్, రన్ చేస్తున్నాను చూడండి. ఇప్పుడు సింగిల్ కోట్స్, డబుల్ కోట్స్, ట్రిపుల్ కోట్స్ ఇచ్చాను. ఏ అనేది, బి అనేది, సి అనేది వేరియబుల్స్. ఏ, బి, సి అనేది ఇక్కడ. సో ఇక్కడ చూడండి, కార్, బైక్, యూట్యూబ్ అని చెప్పి ప్రింట్ అయింది. మనం వేరియబుల్ని సింగిల్, డబుల్, ట్రిపుల్ కోట్స్ యూజ్ చేయొచ్చు. సో వేరియబుల్స్లో ఏంటి కండిషన్స్, ఏంటి రూల్స్ ఆఫ్ వేరియబుల్స్లో ఏంటంటే ఇక్కడ స్క్రీన్ పైన చూపిస్తున్నాను చూడండి. రూల్స్ ఆఫ్ వేరియబుల్: ఏ వేరియబుల్ కెన్ హ్యావ్ ఏ షార్ట్ నేమ్, ఓకే, లైక్ ఎక్స్ అండ్ వై ఆర్ ఏ అండ్ బి. మనం ఇందాక తీసుకున్నట్టు ఎగ్జాంపుల్ రైట్. సో రూల్స్ ఆఫ్ వేరియబుల్స్ అనేవి: ఏ వేరియబుల్ నేమ్ మస్ట్ స్టార్ట్ విత్ ఏ లెటర్ ఆర్ ద అండర్స్కోర్ క్యారెక్టర్. ఏ వేరియబుల్ నేమ్ కెనాట్ స్టార్ట్ విత్ ఏ నంబర్. ఓకే, ఏ వేరియబుల్ నేమ్ కెన్ ఓన్లీ కట్ అండ్ ఆల్ఫా నంబర్ క్యారెక్టర్ అండ్ అండర్స్కోర్ ఆల్సో. ఏ వేరియబుల్ నేమ్స్ ఆర్ కేస్ సెన్సిటివ్. సో మీకు ఎగ్జాంపుల్ రన్ చేసి చూపిస్తాను. ఇక్కడ రూల్స్ ఆఫ్ .py ఉంది కదా. సో నేను ఇక్కడ ఆల్రెడీ రూల్స్ ఆఫ్ వేరియబుల్ ఇచ్చాను. పైన ఇక్కడ చూడండి, మై నేమ్ అండర్స్కోర్ యూజ్ చేస్తాను. ఇక్కడ స్మాల్ లెటర్స్ అన్ని వేరియబుల్స్కి అండర్స్కోర్ వాడాను. సో ఫస్ట్ అండర్స్కోర్ యూజ్ చేశాను. నెక్స్ట్ క్యాపిటల్ లెటర్ యూజ్ చేశాను మధ్యలో. ఫుల్ క్యాపిటల్ లెటర్స్ ఆన్ వేరియబుల్ నేమ్. అండ్ వేరియబుల్స్లో
న్యూమరిక్ వాల్యూ ఇచ్చాను. ఓకే, ఇప్పుడు టెస్ట్ చేస్తున్నాను ఇది. సో ఇక్కడ రూల్స్ ఆఫ్ టెస్ట్ డాట్ మనకి రూల్స్ డాట్ పీవై రన్ చేయాలి కనుక మనం టెస్ట్ ఉంది కాబట్టి ఇక్కడ టెస్ట్ ఉంది కాబట్టి రూల్స్ డాట్ పీవైకి తీసుకెళ్ళాలి. దీనికి రూల్ నావిగేట్. ఓకే, రూల్స్ వేరియబుల్ ప్రాజెక్ట్ రూల్స్ డాట్ పీవై. ఓకే, అప్లై అండ్ ఓకే ఇక్కడ. సో ఇక్కడ మళ్ళీ రన్ చేస్తున్నాను. సో ఇక్కడ వచ్చింది ఫ్రెండ్స్ అవుట్పుట్ 1 2 3 4 5 6 రౌండ్స్. ఓకే, ఇక్కడ నేను 6 తీసుకున్నాను. వేరియబుల్స్ 1 2 3 4 5 6. ఓకే, ఇక్కడ ఈ డోంట్ అనేది ఇక్కడ మనం స్టార్టింగ్ లెటర్స్ ఆల్ఫాబెటిక్ నెంబర్ యూజ్ చేద్దాం. మధ్యలో స్పేస్ కూడా ఇవ్వకూడదు వేరియబుల్స్కి, ఐఫోన్ కూడా ఇవ్వకూడదు. సో ఇదండి వేరియబుల్స్కి. నెక్స్ట్ కమింగ్ టు ఒక వేరియబుల్ని మల్టిపుల్ వేరియబుల్స్ని ఎలా అసైన్ చేయాలనేది చెప్తాను. అసైన్ వాల్యూ టు వేరియబుల్స్. ఎగ్జాంపుల్ ఏ కామా బి కామా ఈక్వల్ టు ఇక్కడ యాపిల్, ఏ వాల్యూ యాపిల్, బి అనేది నానా. లైక్ ఇక్కడ వేరియబుల్స్ అనేది ఒకటే లైన్లో ఇచ్చేసాను, ఏబిసి అనేది. వాటికి వాల్యూస్ కూడా ఒకటే లైన్లో ఇచ్చాను. సో ఇక్కడ ప్రింట్ చేద్దాం. ప్రింట్ ఇక్కడ ఏమి ఇవ్వాలి, ఏ. నెక్స్ట్ ప్రింట్ సి. ఫ్రెండ్స్ ఇది రన్ చేస్తాను నేను. ఇది టెస్ట్ డాట్ పీవై ఉంది కాబట్టి టెస్ట్ డాట్కి కన్వర్ట్ చేయాలి, నావిగేట్ చేయాలి టెస్ట్ డాట్ పీవైకి. ఇందాక మనం రూల్స్ ఆఫ్ చూసాం కదా. సో ఇప్పుడు మళ్ళీ టెస్ట్ రన్ చేస్తున్నాను. చూడండి యాపిల్ బనానా క్యాట్. ఓకే, వీ కెన్ అసైన్ ద సేమ్ వాల్యూ టు మల్టిపుల్ వేరియబుల్ ఇన్ వన్ లైన్. ఓకే, వీ కెన్ మల్టిపుల్ వేరియబుల్స్ ఇన్ వన్ లైన్. ఓకే, చూడండి ఎగ్జాంపుల్ ఏ ఈక్వల్ టు 1, ఏ ఈక్వల్ టు బి, బి ఈక్వల్ టు సి, సి ఈక్వల్ టు వచ్చాను కదా. ఇక్కడ మనం ఒక నేమ్ ఇద్దాం 2 అని చెప్పేసి. సో ఇక్కడ ప్రింట్ ఏ, ప్రింట్ బి, ప్రింట్ సి. చూడండి ఫ్రెండ్ అవుట్పుట్ ఎలా వస్తుందో చూద్దాం. మనం ఒక వాల్యూని మల్టిపుల్ వేరియబుల్స్కి అసైన్ చేస్తాం ఇన్ వన్ లైన్లో. చూడండి 3 అవుట్పుట్స్ వచ్చాయి మనకి. యూట్యూబ్ అని చెప్పేసి మనం ఏ ఈక్వల్ టు సేమ్ వాల్యూ, బి ఈక్వల్ టు సేమ్ వాల్యూ, సి ఈక్వల్ టు సేమ్ వాల్యూ ఇచ్చాం కనుక. నా ఇప్పుడు ఎగ్జాంపుల్ చూద్దాం. కంబైన్ బోత్ టెక్స్ట్ అండ్ వేరియబుల్ ఇన్ అవుట్పుట్ వేరియబుల్ యూజింగ్ ప్లస్ అడిషన్. సో వేరియబుల్ని మనం అవుట్పుట్లో ప్రింట్ చేద్దాం బై యూజింగ్ ఆఫ్ ప్లస్ క్యారెక్టర్. ఓకే, సో నో ఎగ్జాంపుల్ ఏ ఈక్వల్ టు సమ్ స్ప్రాట్విక్ అని చెప్పి ఛానల్ నేమ్ ఇచ్చాను నేను. ప్రింట్ ఇక్కడ వెల్కమ్ టు. సో ఇక్కడ ఏం చేస్తున్నా అంటే వేరియబుల్ని యాడ్ చేస్తున్నాను అందులో ప్రింట్లో. ఓకే, సో ప్లస్ వేరియబుల్ నేమ్ ఏంటి ఇక్కడ స్ప్రాట్విక్ ప్రింట్ చేయాలంటే యాడ్ చేయాలంటే ఇందులో వేరియబుల్ నేమ్స్ సరిపోతుంది మనకి ఇక్కడ. ఓకే, సో వెల్కమ్ టు ప్లస్ ఏ అనేది, ఏ అంటే ఏంటి స్ప్రాట్విక్. సో ఇది ప్లస్ యాడ్ అయ్యి వచ్చేస్తుంది అనమాట. వెల్కమ్ టు ఏ వాల్యూ ఏంటి స్ప్రాట్విక్. సో వెల్కమ్ టు స్ప్రాట్విక్ అని వచ్చేస్తుంది ఒకసారి. సో మనం ఇక్కడ ఏమనుకున్నాం, కంబైన్ బోత్ టెక్స్ట్ అండ్ వేరియబుల్. ఓకే, టెక్స్ట్ అంటే ఈజ్ నథింగ్ బట్ వెల్కమ్ టు. ఓకే, అండ్ వేరియబుల్ అంటే ఏ అనేది వేరియబుల్. ఓకే, సో రన్ చేస్తున్నాను ఇక్కడ. సో వెల్కమ్ టు స్ప్రాట్విక్ అని వచ్చేసింది కదా. సో ఇదండి. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం. వీ కెన్ ఆల్సో యూజ్ ఫ్రమ్ వన్ వేరియబుల్ టు అనదర్ వేరియబుల్ కూడా యాడ్ చేయొచ్చు మనం. ఇంకో ఎగ్జాంపుల్ చూపిస్తాను. వేరియబుల్ టు అనదర్ వేరియబుల్. ఓకే, సో ఇక్కడ ఏ ఈక్వల్ టు సమ్ యూట్యూబ్. ఓకే, నెక్స్ట్ బి ఈక్వల్ టు ఛానల్. ఓకే, సో సి ఈక్వల్ టు ఏ ప్లస్ బి. ప్రింట్ ఏమి ఇవ్వాలి ఇక్కడ సి. సో ఇక్కడ ఏమొస్తుంది, 2 స్ట్రింగ్స్ యాడ్ అవుతున్నాయి. సో 2 వేరియబుల్స్ ఇక్కడ యాడ్ అవుతున్నాయి. చలో యూట్యూబ్ ఛానల్ అని వచ్చింది కదా. సో మనం ఇలా యాడ్ చేయొచ్చు. సో బై యూజింగ్ ఆఫ్ దిస్ మ్యాథమెటికల్ ఆపరేషన్ కూడా ఇలానే చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ ఏ ఈక్వల్ టు 5, బి ఈక్వల్ టు సమ్ 10, నెక్స్ట్ సి ఈక్వల్ టు ఏ ప్లస్ బి. ఓకే, ప్రింట్ సి. ఒకసారి అవుట్పుట్ చూడండి, 15 రావాలి అవుట్పుట్. ఓకే, వచ్చింది కదండి. ఇంట్ అండ్ స్ట్రింగ్. ఓకే, సో డు నాట్ కంబైన్ ఇంట్ అండ్ స్ట్రింగ్. ఓకే, లెట్స్ సీ ఎగ్జాంపుల్ రైట్ నౌ. ఈక్వల్ టు సమ్ y, b ఈక్వల్ టు సమ్ u2, c ఈక్వల్ టు a ప్లస్ b. ఓకే, ప్రింట్ c,
ఇది ఐడియల్ చేస్తున్నాను, ఇది కూడా ప్రింట్ అవుతుంది కనుక. సో a = 5 డు నాట్ కంబైన్ ఇంట్ అండ్ స్ట్రింగ్. సో మనం ఇంటిజర్ని స్ట్రింగ్ని కంబైన్ చేయడానికి ట్రై చేస్తున్నాం, ప్రింట్ సి. సో మనకి ఇక్కడ ఎర్రర్ వస్తుంది చూడండి. సో నెక్స్ట్ టాపిక్ గ్లోబల్ వేరియబుల్. గ్లోబల్ వేరియబుల్ దట్ ఆర్ డిక్లేర్డ్ అవుట్సైడ్ ఆఫ్ ద ఫంక్షన్ అండ్ ఆర్ known as a global variable. Global variable can be used by anywhere, both inside function, outside function. So what is inside function, what is outside function అనేది చెప్తాను ఫర్ ఎగ్జాంపుల్. సో ఇక్కడ ఇంకో ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను, ఇది హైడ్లో చేస్తాను. ఇక్కడ ఏంటి గ్లోబల్ వేరియబుల్ రైట్ ఎగ్జాంపుల్. సో ఇక్కడ a అనేది సమ్ పైథాన్ అని ఇస్తున్నాను. సో ఇక్కడ ఫంక్షన్ డిఫైన్ చేస్తున్నాను, మై ఫంక్షన్ అని చెప్పేసి. ఫంక్షన్స్ గురించి నేను మళ్ళీ టాపిక్స్లో చెప్తాను. వేరియబుల్ నేమ్ పైథాన్ ఇచ్చాను, మళ్ళీ ఫంక్షన్ తీసుకున్నాను. నెక్స్ట్ ప్రింట్ ఏం కావాలి మనకి, సో పైథాన్ అనేది ప్రింట్ కావాలి రైట్. సో వెల్కమ్ టు ప్లస్ ఏంటి ఇక్కడ. సో గ్లోబల్ వేరియబుల్ రైట్. సో మనం వేరియబుల్ ఏమని ఇచ్చాము, పైథాన్ అని ఇచ్చాము వేరియబుల్ నేమ్. ఓకే, ఇక్కడ ఫంక్షన్ క్రియేట్ చేసినాం. ఫంక్షన్ ఇన్సైడ్లో ప్రింట్ అని ఇచ్చాం. ప్రింట్ ఏమని ఇచ్చాం, వెల్కమ్ టు ప్లస్ వేరియబుల్ నేమ్ని కాల్ చేసినాం. సో ఇక్కడ ఫంక్షన్ ఇన్సైడ్ అన్నప్పుడు ప్రింట్ అని వస్తుంది. ఫంక్షన్ రాయకముందు అవుట్ సైడ్ వేరియబుల్ అన్నమాట. ఇది ఇన్సైడ్ వేరియబుల్. సో అవుట్ సైడ్ వేరియబుల్ మనం ఇన్సైడ్ కాల్ చేస్తున్నాం. ఓకే, సో దీన్ని ప్రింట్ చేద్దాం. మై ఫంక్షన్ నేమ్ కాల్ చేయాలన్నమాట ఇందులో. సో వెల్కమ్ టు పైథాన్ అని వచ్చింది చూడండి. గ్లోబల్ వేరియబుల్. సో ఇక్కడ ఏమని ఇచ్చాం, ఇక్కడ వేరియబుల్ నేమ్ పైథాన్ ఇచ్చాం. ఫంక్షన్ క్రియేట్ చేసి ప్రింట్ వెల్కమ్ టు ప్లస్ వేరియబుల్ని కాల్ చేసినాం ఇక్కడ ఏ అని చెప్పేసి. ఫంక్షన్ కాల్ చేస్తాం. సో ఇక్కడ అవుట్పుట్ ఏమొచ్చింది, వెల్కమ్ టు పైథాన్.